ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో కుంభకోణాలు, ఒకవైపు ఇసుకలో కుంభకోణం చూస్తూ ఉన్నాం, మట్టిలో కుంభకోణం చూస్తున్నాం, మద్యంలో కుంభకోణం చూస్తున్నాం, వర్షా భూముల్లో కుంభకోణం చూసాము, అలాగే అమరావతి టెండర్లో కుంభకోణం చూసాము, అలాగే కాంట్రాక్ట్ పనుల్లో కుంభకోణం మనం చూస్తూ ఉన్నాము, చెరువు పనుల్లో కుంభకోణం చూస్తూ ఉన్నాము, అలాగే గోకులాల నిర్మాణంలో కూడా కుంభకోణం చూస్తూ ఉన్నాము, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో కూడా కుంభకోణం చూసినాం. ఇవన్నీ సరిపోవన్నట్టుగా మహిళలకి ఇచ్చే కుట్టు మిషన్స్ ట్రైనింగ్ లో కూడా వీళ్ళు కుంభకోణం చేయాలనుకోవడం నిజంగా చాలా దారుణమైన పరిస్థితిని నేను భావిస్తూ ఉన్నాను. అసలు వీళ్ళు శిక్షణ పెట్టిందే బీసీలకు, ఈబీసీలకు, కాపు మహిళలకి 1,00,000 మంది మహిళలకి ట్రైనింగ్ ఇద్దామనేసి అనుకున్నారు. ఈ కుట్టు మిషన్ స్కీమ్ ని కూడా కమిషన్స్ కి కల్పతరువుగా వీళ్ళు మార్చేశారు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి నెలకొందో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఆడబిడ్డల సొమ్ము తినడానికి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి అసలు సిగ్గు అనిపించట్లేదా అని నేను అడుగుతూ